హైదరాబాద్ నగరాన్ని వరుణుడు ఒక్కసారిగా వణికించేశాడు. నిన్న రాత్రి కురిసిన భీకర వర్షానికి దారులన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను మరిపించాయి. వాన నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్పీ కాలనీ, బాజ్పల్లి, ప్రగతినగర్, కూకట్పల్లి, మూసాపేట, హైదర్ నగర్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసరా, నిజాంపేట్, నేరేడ్మెట్టి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్ నగర్, బోర్బండ, పంజాగుట్ట, అలాగే జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద ప్రవాహానికి యూసఫ్గూడలోని శ్రీకృష్ణనగర్లో ఓ కారు కొట్టుకుపోయింది. ఎర్రమంజిల్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం దిల్సుఖ్ నగర్ నుంచి మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ లో ఒక్కసారిగా వర్షం కురిసింది. కురిసిన వర్షానికి అటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా నదులను తలపించాయి. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, నిన్న కురిసినటువంటి భారీ వర్షం కారణంగా నగరంలో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే వచ్చాయి. ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రోడ్లపైన నీరు నిలిచిపోయినటువంటి కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ సర్కిళ్ల పరిధిలో దాదాపు 9-9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ పక్కనే ఉండేటువంటి మాదాపూర్ కానీ అదేవిధంగా చందానగర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. అక్కడ 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాదు, కాప్రా ఈ ప్రాంతాల్లో 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు కొంత ఇబ్బందులు పడ్డారు. నిన్న సెలవు దినం కావడం కారణంగా వాహనాల సంఖ్య కూడా కొంత రోడ్డుపై తక్కువగా ఉండడం కారణంగా కొంచెం ఇబ్బందులు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే వర్కింగ్ డే అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఆ ట్రాఫిక్ ఇబ్బందులు దాదాపు 2 నుంచి 3-4 గంటలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉండేది. నిన్న కొంత ట్రాఫిక్ తక్కువగా ఉండడం కారణంగా రోడ్లో ఒక సైడ్ అంటే 1 వెహికల్ పోయేటువంటి దారి ఉన్నప్పటికీ ఆ దారిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా రావడం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి సిటిజన్స్ కూడా కొంత ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి 10 గంటలు 10:30 తర్వాత కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడం, ఇప్పటి వరకు కూడా సిటీలో వర్షం లేకపోవడం కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి బురద, మట్టి వచ్చినటువంటి ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు దాన్ని తొలగించేటువంటి పనులు చేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే చెట్లు ఇరిగిపోయాయో వాటన్నిటిని డిఆర్ఎఫ్ టీములు వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జీహెచ్ఎంసీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు కొంచెం మోస్తారుగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇక కామారెడ్డి కానీ అదేవిధంగా నిజామాబాద్తో పాటు మేడ్చల్ ఈ ప్రాంతాల్లో, సంగారెడ్డి ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక దక్షిణ తెలంగాణ కానీ అదేవిధంగా హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం ఎల్లో అలర్ట్ ఉంది. కొంచెం తక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం నిన్న మధ్యాహ్నం తర్వాత మొత్తం మేఘావృతమైంది. సిటీ అంతా కూడా అదే విధంగా కొనసాగుతుంది. నిన్న పలు ప్రాంతాల్లో చిన్న చిన్న జల్లులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడ్డాయి. సాయంత్రం కొంచెం ఎక్కువగా వర్షం కురిసింది. అయితే రాత్రి నుంచి మొత్తం సిటీ అంతా కూడా క్లౌడీగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి వర్షం పడతలేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తగ్గాయి. అయినప్పటికీ వర్షం భారీగా పడి కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. అందరినీ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న రాత్రి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వివిధ ప్రాంతాల్లో, సిటీలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితిని సమీక్షించారు. అక్కడ ఉండేటువంటి అధికారులను అదేవిధంగా ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి కూడా సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న భారీగా వర్షం కురవడంతో ఈరోజు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉండేటువంటి ఇబ్బందులను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా జోనల్ కమిషనర్లు
అదేవిధంగా ఇంజనీర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి సిటీలోని వివిధ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను కొంత అప్రమత్తం చేస్తున్నారు. ఈ రోజు ఇప్పటి వరకు అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా ఈ వర్షం 1-2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంధ్య. రైట్, థ్యాంక్ యూ రాముడు.